నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పోలవరం సర్వనాశనం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు నిజంగా ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. పోలవరం ప్రాజెక్టు గతం 5 సంవత్సరాల్లో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు పోలవరం సర్వనాశనం చేశాడు చంద్రబాబు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి అనుకోవాలి. 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 72% పైన పనులు పూర్తయిపోయినాయి అని అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు పోలవరం దగ్గరికి బస్సులేసి, అంటే ప్రజలకు కూడా చూడాలి కళ్ళతో అని చెప్పేసి ఆ జరిగిన పనుల్ని ప్రజలు కూడా చూసి తెలుసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా బస్సులేశారు. రాష్ట్రం నలుమూల నుంచి కొన్ని వేలాది మంది అలా బస్సుల్లో వెళ్ళి పోలవరం ప్రాజెక్టును చూసొచ్చినాడు. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పేది ప్రజలు నమ్ముతారా? ప్రత్యక్షంగా ప్రజలే చూశారు ఎంత పనులు పూర్తయినాయి అనేది. ఆ తర్వాత ఏం జరిగింది? పోలవరం కంప్లీట్గా మూలన పెట్టేశారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి ఈ సందర్భం ఇలా జరుగుతున్నప్పుడు ఎలా మాట్లాడగలుగుతాడు అంబటి రాంబాబు? అంటే ఒక నిజాన్ని కూడా ఈ విధంగా అబద్ధంగా మార్చే ఈ ప్రక్రియని ఈ వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ట్రేడ్ మార్క్ అనమాట వాళ్ళకి. అది ఇంకా డైలీ రెగ్యులర్గా మీడియాకి ముందు వచ్చి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న మాటలు ఇవన్నీ. సో అలాగ ప్రతిసారి ఏదో ఒకటి అంటే వాళ్ళు చెప్పారంటే దానికి ఆపోజిటే ఉంటుంది అనమాట, ఏం చెప్పినా అని అనుకోవాలా అన్నట్టు ఉంది. ఇక్కడ కూడా అది జరిగింది. ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాడు ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను నోటిపారుదల శాఖ మంత్రిగా కూడా అనేవాళ్ళు. మరి నోటిపారుదల శాఖ మంత్రి అప్పుడు ఏమన్నాడు? పర్సెంటా అర్పర్సెంటా కాదు, వీ విల్ కంప్లీట్ బై 2020 అన్నాడు. మరి అంబటి రాంబాబుని అడుగుదాం ఈ విషయాన్ని, ప్రజలు అడుగుతారు కదా. మరి 2020 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న అనిల్ కుమార్ యాదవ్ అని నువ్వు అడగాలి కదా. అంబటి రాంబాబు పోయేసి మీ పార్టీలో ఉన్నాడు, నీకు అందుబాటులో ఉంటాడు, ఫోన్ మాట్లాడుతూ కూడా తిరిగి మళ్ళీ మాట్లాడతాడు. ఒకసారి అడిగి మరి 2020కి నువ్వు పూర్తి చేస్తానని నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పావు కదా, మరి ఏమైంది ఆ ప్రగల్భాలు, ఆ మాటలు ఇవన్నీ? మరి ఈ అబద్ధాలు మాటలు మాట్లాడిన వ్యక్తుల్ని మీ పార్టీలో పెట్టుకుని నువ్వే ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అతను చేశాడు. తర్వాత అంబటి రాంబాబు గారు ఆయన కూడా చేశాడు. మరి ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు? ఎప్పుడు పూర్తవుతుందని మరి మీడియా ప్రశ్నిస్తే అంబటి రాంబాబుని అతను ఏం చెప్పాడు? నాకే తెలియదు, మీకేం చెప్తానన్నాడు. నాకే అర్థం కాదు ఎప్పుడు పూర్తవుద్దో, ఇది అసలు అవుద్దా అన్నట్టుగా మాట్లాడాడు. ఆ దేవుడికే తెలియాలన్నట్టు మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ ఎలా మాట్లాడతాడు? సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అని సోమవారం అనే పేరు పెట్టాడు. మళ్ళీ సోమవారం, పోలవరంకి సోమవారం అనేవారు అంటున్నాడు. మరి నిజమే, సోమవారం వెళ్ళి పనులన్నీ సమీక్షించేవాళ్ళు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి ఆ పర్యవేక్షణల పనులు ఎంతవరకు పురోగతి చెందుతున్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి అని ఎప్పటికప్పుడు చూసుకుని ఆ విధంగా మానిటర్ చేసేవాళ్ళు. మరి అలా ఎప్పుడైనా సరే 5 ఏళ్ళు వీళ్ళు ఎప్పుడన్నా ప్రాజెక్ట్ దగ్గర పోయింది ఉందా? స్వయంగా అంబటి రాంబాబు ఒక్కసారి మాత్రం పోయినట్టున్నాడు. వెళ్ళడం లేదు, అది కూడా ఐడియా లేదు. ఇక బయటని మీడియా ముందు మాట్లాడడం తప్పితే అక్కడ ఏం జరిగింది లేదు. మరి అతను ఉన్నప్పుడు అసలు ఇలా ఒక తట్ట మట్టి కూడా ప్రాజెక్టు కోసం పెట్టని వ్యక్తి మరి అసత్య ప్రచారాలు చేయడం కాకపోతే ఏమంటారు? మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా అబద్ధాల పుట్టగా మాట్లాడుతూ ఉంటే సిగ్గుతో, అంటే ఎలా ఉందంటే ప్రజలే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. ఎంతకాలం వినాలి ఇంకాను? ఇప్పటిదాకా ఇన్నేళ్ళు ఈ అబద్ధాలతోనే నెట్టుకొచ్చారు, ఈ అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారు, ఈ అబద్ధాలతోనే 5 ఏళ్ళు గడిపారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా సిగ్గుశరం లేకుండా అబద్ధాలే మాట్లాడుతున్నారని నవ్విపోతున్నారు జనం. ఎందుకంటే అక్కడ జరిగింది కనిపిస్తూనే ఉంది. సోమవారం అని పోలవరానికి పేరు పెట్టాడు. నిజంగా వీళ్ళు మంగళవారం కబుర్లానాలి వీటినే. ఇదివరకు కూడా ఏదో వీడియోలు చెప్పాను, చేసిన తప్పులకేమో శుక్రవారం, చేతకాంతానికి మంగళవారం అనే పేరు పెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాయిదాలు తిరుగుతూ ఉండేవాడు శుక్రవారం కోర్టులకి. అలాగే చేసిన తప్పులకేమో శుక్రవారం, చేతకాంతానికి మంగళవారం. ఈ కబుర్లు చెప్పడం తప్పితే ఏనాడన్నా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగిందా అంటే లేదు. ఇదిగో పోలవరం మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సర్వేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా ఉండడం కోసం ఎప్పుడు అవిశ్రాంతంగా అక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి
ప్రజలకి పొలాల్లోకి నీళ్లు పారించాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పనిచేస్తుంటే మరి వాళ్ళ ఓడిపోయిన తర్వాత పులివెందుల్లో ఇంకా అందరికీ మతిపోయినట్టుంది. అంటే ఇప్పుడు లండన్ మందులు అనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకునేవాళ్ళం. ఇప్పుడు మొత్తం వైసీపీ అందరికీ కూడా లండన్ నుంచి మరి ఫ్లైట్లో మందులు తెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మధ్యన లక్ష్మీపార్వతి ఏదో మాట్లాడిపోయింది, రోజా మాట్లాడి మరి ఒకటి వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు. ఇంక ఏక నిరంజన్ లాగా ఒక అంబటి రాంబాబు మాత్రం మిగిలాడు. ప్రెస్ ముందు రావడానికి కూడా, మీడియా ముందు రావడానికి కూడా ఒక అధికార ప్రతినిధి అంటే సరైన వాడు లేకుండా ఉన్న పరిస్థితుల్లో అంబటి రాంబాబే మీడియా ముందుకు వచ్చి తెలిసింది తెలియదు మాట్లాడుతున్నాడు. అంటే అతను మాట్లాడితే ప్రతి మాటకి వెనక ముందు కూడా నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఈ అర్థం కాని మనిషిని తీసుకొచ్చి ఇక్కడ మీడియా ముందు పెడతారు అన్నట్టు. సో ఆ విధంగా చూసుకుంటే అంబటి రాంబాబు మాట్లాడేది అతనికే పూర్తిగా అర్థం కాదు. పైగా రెండోది ఏంటంటే అతను ఏదో రాసిచ్చిందని చదవటం తప్పితే ఇంకోటి ఏమి ఉండదు. ఆ రాసిచ్చింది స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందని మనకు తెలిసిన విషయమే. అది వరకు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో నడిచేవి. ఇప్పుడు కూడా ఇంకంతే స్క్రిప్ట్లు అక్కడి నుంచే వస్తాయి. ఆ స్క్రిప్ట్లు చదివేసి పక్కకి వెళ్ళిపోవటమే. సో అలాంటి అబద్ధాలు నిజాలు చేయాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి లేదు. ఇక్కడ కూడా ప్రజలు అది గమనిస్తున్నారు. ఆల్రెడీ తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఇంకా కూడా మళ్ళీ ఆ పరిస్థితి కూడా లేకుండా చేసుకోవడం కోసం ఈ అవాకులు చవాకులు. ఈ రోజున అమరావతి కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు శరవేగంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు అంబటి రాంబాబు సజ్జల కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడే వ్యాఖ్యలు అవి అంటే సర్వనాశనం చేసిన వాళ్ళ హయాంలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న చూసుకుంటే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఎగరేయడానికి వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాలేదంటే ఎందుకు? మొహం చెల్లట్లేదండి అతనికి. ఇప్పుడు ఏమైందంటే తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇంకా ఎందుకంటే అంటే సొంత గడ్డ పులివెందుల సొంత ఊళ్ళో అంత ఘోర పరాజయం సవి చూడాల్సి వస్తుందని బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించుండడు. అది బీటెక్ రవిగా ఆయనే ఊహించలేదు. ఇంతటి అపూర్వమైన విజయం మాకు ఇలా ప్రజలు ఇస్తారనేది అనుకోలేదని. సో ఇక్కడ వైసీపీ కట్టకట్టుకుని ఆ పార్టీలు బయటకు వచ్చేసి కేడర్ కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సమూహంగా టీడీపీలో కలిసిపోయిన ఈ అరుదైన సంఘటన అక్కడ మనం ఏదైతే చూసామో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇవాళ దాంతో బెంబేలెత్తిపోయిన వైసీపీ అలా కేడరు నాయకత్వం ఇంకా ఏదో ఒకటి మాట్లాడటం కోసం తలాతోక లేని మాటలు మాట్లాడటం ఇవేమో బయట మీడియా ముందు జరుగుతుంటే మరో పక్కన ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బయటకు రావడానికి కూడా సాహసించలేని పరిస్థితి. ఏదో అక్కడ పెళ్ళుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో బల ప్రదర్శన అక్కడ కూడా. అంటే ఒక 4,000 మంది 5,000 మందిని ఒక సొంత దళాన్ని వేసుకుని తిరగడం తప్పితే ఊరేగింపుగా బయటకు రావాలంటే అంతకంటే వేరే కారణాలు వెతుక్కోవట్లేదు అతను. సో అందులో భాగంగా ఇప్పుడు మరి ఎంత గర్వకారణమైన విషయం ఒక జెండా ఎగరేయటం అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, మాజీ ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత నువ్వు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు. మరి ఇలాంటి సందర్భంలో అది దేశానికి గౌరవం కలిగించే విషయం, ఒక దేశభక్తిని చాటుకోవాల్సిన విషయం. అలాంటిది మరి మరి ఆ విధమైన ఏదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా నువ్వు బహిష్కరించావంటే మరి నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే అధికారాలు ఉంటేనే దేశభక్తి కానీ లేకపోతే ప్రజలు కానీ గుర్తుకొస్తారా? అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు ప్రజలు మర్చిపోతావు, దేశభక్తి మర్చిపోతావు అని అనుకుంటారు కదా ఎటు తిరిగి. సో అదే జరుగుతుంది. అతనికి దేశం మీద ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా చూశారు కదా, గతం 5 సంవత్సరాల్లో ఆగిపోయిన పనులన్నీ అమరావతి ప్రాజెక్టు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు అన్ని శరవేగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్తుంది. కానీ నీతులన్నీ ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.